ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూలై 30వ తారీఖు బుధవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఏడిఆర్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి వీటిని ట్రాక్ చేస్తున్నాం. ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో ఉంది. ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో అనేది పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే అఫ్ కోర్స్ ఐటీ, బ్యాంక్ అక్కడి నుంచి కూడా మొత్తం కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి. ముఖ్యంగా రియాలిటీ, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీలో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది. 100% ఇండిసెస్ అయితే నిన్న పాజిటివ్గా బుల్లిష్గా క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే సౌత్ కొరియా టాప్ లూజర్గా ఉంది. ఏషియా మార్కెట్, జపాన్ కొద్దిగా ప్రెషర్లో ఉంది. హాంకాంగ్ లైట్గా నెగిటివ్గా ఉంది. ఇక అక్కడ నుంచి కూడా చైనా F50 ఫ్యూచర్స్, యూరప్ అండ్ యుఎస్ మార్కెట్స్ కానీ అండ్ ఫ్రాన్స్, లండన్, జర్మన్, రష్యా అన్ని కూడా గ్రీన్లో ఉన్నాయి. మొత్తం మీద గ్లోబల్ మార్కెట్స్లో కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే యునైటెడ్ హెల్త్, బోయింగ్, డవ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా టాప్ గెయినర్స్లో ట్రావెలర్స్, కోకోకోలా, గోల్డ్మెన్ సాక్స్, మెక్డొనాల్డ్స్ అనేది కనిపిస్తుంది. క్లోజ్ అయిన విధానంలో స్ట్రెంత్ అయితే పెద్దగా కనిపించట్లేదు. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన సిబి కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రిలీజ్ అయింది. ప్రీవియస్గా 95.2 ఉండేది. అందరూ కూడా 95.9 ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఈసారి అనూహ్యంగా 97.2 అనేది రావడం జరిగింది. సో చాలా మందిని అక్కడ ఏంటంటే యూఎస్లో సర్వే చేస్తారనమాట. ఇది యూఎస్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా అని చెప్పేసి చాలామంది పాజిటివ్గా ఈ యొక్క అవుట్కమ్ అనేది ఇవ్వడం జరిగింది, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్ యూఎస్ మార్కెట్స్కి అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే గ్లోబల్గా కూడా. ఇక యూఎస్కి సంబంధించిన జాబ్ ఓపెనింగ్ డేటా అయితే కొద్దిగా నిరాశపరిచిందని చెప్పేసి చెప్పొచ్చు. ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం మనకి ఏడిపి నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. యూఎస్కి సంబంధించిన జీడిపి, క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా కూడా రిలీజ్ అవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ స్టేట్మెంట్ కూడా రిలీజ్ అవుతుంది. అంటే యూఎస్ ఎకానమీ ఎలా ఉంది, వేరియస్ ఫ్యాక్టర్స్ని వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారనమాట. దాని తర్వాత ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్, అంటే మొత్తం మీద ప్రీవియస్గా 4.5% ఉండేది. అందరూ కూడా ఇంట్రెస్ట్ రేట్ అలాగే ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూద్దాం ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందా, అంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచడం కానీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గటం కానీ ఏదైనా జరుగుతుందా అని చెప్పేసి మనమైతే ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఇక యుఎస్ స్టాక్స్ మొత్తం కూడా ఏంటంటే ఒక రకంగా స్టేబుల్గానే క్లోజ్ అయినాయి. అందరూ కూడా ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ మీద ఫోకస్ అనేది చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు 30వ తారీఖు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చాలా కంపెనీలు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. సిఈఎస్సి, క్యాంప్స్, ఇండస్ టవర్, కేపీఐటీ టెక్, పిఎన్బి, పవర్ గ్రిడ్, ఐజిఎల్, ఇండిగో, ఐఎఫ్ఎల్, అఫ్ కోర్స్ అక్కడ నుంచి కూడా కేయిన్స్, టాటా స్టీల్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాయి. వీటిలో ఏంటంటే స్ట్రాంగ్ వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ప్రాబబ్లీ ఐఈఎక్స్ సెయిల్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికైతే ప్రాబిలిటీ అనేది కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే ఎల్ఎన్టీ, కోల్, మారుతి, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, రిలయన్స్, టాటా మోటార్స్, ఇండియన్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ అనేది మైల్డ్ వీక్గా క్లోజ్ అయినాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇండివిజువల్ స్టాక్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే టాటా కెమికల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది. బోస్క్ లిమిటెడ్, విబిఎల్, యాంబర్, జియో ఫైనాన్స్ కూడా సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ లిస్ట్లోకి రావడం జరిగింది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇంకా ఫర్దర్గా వీటిలో అప్సైడ్ మొమెంటం ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క పార్టిసిపెంట్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్, పేజ్ ఇండస్ట్రీస్, టాటా ఎలక్సీ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే ముందు షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. పెట్రోనెట్, మస్డాక్, పేటిఎం, డెలివరీ, ఎంఎఫ్ఎస్ఎల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. అంటే ఫర్దర్గా వీటిలో డౌన్ సైడ్ ప్రెషర్ ఉంటుందని ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇక ఇటువంటి స్టాక్లో కూడా సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు. ఇక మొత్తం మీద ఈ యొక్క బిల్డప్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో లాంగ్ సైడ్ ఏమో 58%, షార్ట్ సైడ్ ఏమో 20% కనిపిస్తుంది అప్రాక్సిమేట్గా. సో మొత్తం మీద కొద్దిగా రికవరీ మోడ్లో ఉన్నట్టు మనకి ఈ యొక్క డేటా అనేది చూపిస్తుంది. నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం ట్రాక్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజునైతే చక్కగా గ్రీన్లో క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి లైట్ గ్రీన్ కలర్లో పెయింట్ అయింది. ఇక్కడ దీని అర్థం ఏంటంటే షార్ట్ కవరింగ్ జరిగింది. అంటే ఎవరైతే షార్ట్ చేశారో ఓకే ఇక మంచి సపోర్ట్ ఉంది, ఇక్కడ మనం రికవర్ చేయాలని చెప్పేసి రికవర్ చేసినట్టు తెలుస్తూ ఉంది.
ఇక ఈరోజు ఇండెక్స్ ఆప్షన్స్లో ఎటువంటి ఇండెక్స్ కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ అనేది చేస్తున్నారు. స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. స్టాక్స్లోనే అగైన్ సెల్లింగ్ అనేది చేస్తున్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం బేరిష్గా ఉన్నారు. మిగతా వాటిలో బుల్లిష్గా ఉన్నారు. డిఐఎస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ని బై చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎఫ్ఐఎస్ ఏమో సెల్లింగ్ చేస్తున్నారు, డిఐఎస్ ఏమో బై చేస్తున్నారు. స్టాక్ ఫీచర్స్లో సెల్ చేస్తున్నారు, స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 4,637 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 6,147 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. సో ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, మార్కెట్ కిందకు వెళుతుంది. డిఐఎస్ ఏమో బై చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున 4.46% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో కొద్దిగా వాలటాలిటీ తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే సో ఒక రకంగా బుల్లిష్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది. బట్ బ్యాక్ టు బ్యాక్ 2 days నుంచి కూడా కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఈరోజు అయితే మనకి కొద్దిగా బుల్లిష్గా ఉంది. 63 పాయింట్లు బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా బేస్ అనేది క్రియేట్ అయ్యి ఒక స్ట్రెంత్ అనేది పుంజుకుంటుంది. నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే మనం 24,500 లెవెల్ దాకా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మార్కెట్ ఏంటంటే నిన్న స్ట్రాంగ్ రికవరీ అనేది కనబరిచింది. బుల్లిష్ ఎంగల్ఫింగ్ లాగా ఫార్మేషన్ అయితే జరిగింది. ఎనీహౌ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి 24,892. ఇమీడియట్గా ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళగలిగితే, లేదు మార్కెట్ కొద్దిగా పుల్ బ్యాక్ జరిగిందంటే 24,700 లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి సో ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్ యాక్చువల్గా ఇదంతా కూడా జోన్ అనమాట. సో ప్రీవియస్గా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ అయింది. సో మార్కెట్ అనేది కంటిన్యూ అయితే ఇమీడియట్గా 81,523, దాని తర్వాత 81,890 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. ఒకవేళ మార్కెట్ అనేది వీక్గా డౌన్ సైడ్ వచ్చిందంటే 81,140 అనేది మనం వాచ్ చేయాలి, సపోర్ట్ లెవెల్ అనమాట. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 56,328, 56,558. ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 56,067, దాని తర్వాత 55,534. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో నిన్నటి రోజునైతే మంచి బుల్లిష్గా క్లోజ్ అయింది ఇక్కడ. బట్ ఈరోజు ఏం జరిగిందంటే గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగి పైకి వెళ్ళింది. పై నుంచి రిజెక్షన్ అనేది జరుగుతుంది. మనం చూస్తున్న సమయానికి 18 పాయింట్ల దాకా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నంబర్ వచ్చేసరికి 24,820 దగ్గర అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 24,838 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఏంటంటే 18 పాయింట్లు నెగిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ లెవెల్ అని మెన్షన్ చేసుకున్నామో అక్కడ నుంచి చాలాసార్లు సపోర్ట్ తీసుకొని ఫైనల్గా ఏంటంటే అక్కడ నుంచి కూడా బౌన్స్ అనేది జరుగుతూ ఉంది. సో స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటంలో ఉంది. గోల్డ్ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి కిందకి అనేది రావడం జరిగింది. కొద్దిగా సైడ్ వేస్ టు బేరిష్ సెంటిమెంట్లో ట్రేడ్ అవుతుంది గోల్డ్. అఫ్ కోర్స్ సిల్వర్ కూడా ఒక కన్సోలిడేషన్ రేంజ్లో ఉంది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. న్యాచురల్ గ్యాస్ కూడా ఒక రేంజ్లో అయితే టైట్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ అనేది పాసిబిలిటీ ఉంది. ఇక బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఏంటంటే హైయర్ లెవెల్స్కి వెళ్ళినప్పుడల్లా సెల్లింగ్ జరుగుతుంది. లోవర్ లెవెల్స్లో మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఒక టైట్ రేంజ్లో బిట్ కాయిన్ అనేది ట్రేడ్ అవుతుంది. ఇక ఇండివిజువల్ స్టాక్స్ ఈరోజు ముఖ్యంగా ఇండిక్యూ స్పేసెస్, జిఎన్జీ ఎలక్ట్రానిక్స్, దిలీప్ బిల్డ్కాన్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్, ఆస్క్ ఆటోమోటివ్, జీఈ వెర్నోవా, ఐజీఐ ఇండియా, ఎల్ఎన్టీ అనేది న్యూస్లో ఉన్నాయి. వీటిల్లో ఏంటంటే స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా సమరీ ఏంటి, ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో కొద్దిగా వీక్నెస్ ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం అంటే షార్ట్ టర్మ్లో బుల్లిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉంది. నిఫ్టీ సిచ్యువేషన్ కూడా డైలీలో స్ట్రాంగ్ సెల్ ఉంది. డైలీ టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, బ్రాడర్ పిక్చర్లో మనకి ఈరోజు మార్కెట్లో కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ చూడొచ్చు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం 11 గంటల ఆ టైంలో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకుంటుంది. సో ఓవర్ నైట్ రిస్క్ తీసుకోకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ యొక్క ఫెడ్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది, దానికి యూఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి అనేది చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఆ యొక్క ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది మార్కెట్కి ఒక దిశానిర్దేశం చేయడానికి ఆస్కారం ఉంది. ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్లో అయితే కొద్దిగా బుల్లిష్ బయాస్తో అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి రోజు స్ట్రాంగ్ రికవరీ జరిగింది కాబట్టి ఎనీ డిప్లో కూడా క్వాలిటీ స్టాక్స్ అనేది మనం బై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.